ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ఈదర్ రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. ఈదర్ రామకృష్ణ గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో ఈదర్ రామకృష్ణ గారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ముందు యుద్ధం వర్సెస్ మార్కెట్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు. యుద్ధానికి సంబంధించిన వార్తల వల్ల మార్కెట్కి ఏం జలక్కేం పడదు, మార్కెట్కి పోయేది ఏం లేదంటూ కూడా మీరు ఒక మాట అన్నారు సరదాగా. ఒకవైపు ఏమో పాకిస్తాన్ వైపు నుంచి, మరోవైపు భారత్ నుంచి యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు, యుద్ధానికి సిద్ధమంటూ కూడా గత 2-3 రోజుల నుంచి మనం జరుగుతున్న హడావిడి, భయానక వాతావరణం చూస్తున్నాము. మరి మార్కెట్లకి ఎక్కడ పోయేది ఏమి లేదని మీరు ఆ మాట ఎందుకన్నారో నాకు అర్థం కాలేదని ఒక్కసారి డీటెయిల్ గా చెప్పండి. అసలు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇండియాని పాకిస్తాన్ ని కంపేర్ చేసినప్పుడు ఇండియా చాలా దూరం వెళ్ళిపోయింది. అంటే గ్రోత్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా అన్ని విధాలా చూసినప్పుడు ఇండియా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. పాకిస్తాను ఈ ఎక్కువ డిపెండెన్సీ యుఎస్ మీద పెట్టుకొని, యుఎస్ ఫండింగ్ మీద, యుఎస్ వాళ్ళు ఇచ్చే రాయితీల మీద బతకటం వల్ల చాలా దేశంగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో బహుశా యుద్ధము చేసే సాహసం పాకిస్తాను చేయకపోవచ్చు మన దేశంతో. మోస్ట్లీ మన దేశం ఏదన్నా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసే అవకాశాలు మనం కొట్టిపారేయలేము. కానీ సర్జికల్ స్ట్రైక్స్ చేసే ముందు కూడా ఆల్రెడీ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు కానీ, టెర్రరిస్టులు వీళ్ళందరినీ ఏర్వేసే కార్యక్రమం జరగచ్చు. బహుశా ఒక 1 month ప్రోగ్రామ్ అది పెట్టుకొని అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ స్క్రాప్ అంతా తీసి పక్కన పడేస్తారు, జరిగే అవకాశం ఉంది. కాబట్టి కానీ మార్కెట్స్లో ఇలాంటి టైంలో ఒక ప్యానిక్గా మొన్న ఫ్రైడే చూసాం. కంటిన్యూస్ సెల్లింగ్ అనేది మార్కెట్లో కనిపించింది. సేమ్ మళ్ళీ అదే ఫ్రైడే కొంతమేర మార్కెట్స్ రికవరీ కూడా మధ్యాహ్నం నుంచి రికవరీ కూడా అయిపోవడం చూసాం మళ్ళీ. సో మెయిన్గా మనము ఇప్పుడు జరిగే అంటే కేవలం మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది లీడర్స్ మధ్యలో. సో ఇది మాటల యుద్ధం వరకే పరిమితం అవుతుంది, కానీ రియల్ యుద్ధంగా మారకపోవచ్చు అని నేను అభిప్రాయం. అంటే మార్కెట్ కూడా ఒక 2 రోజుల నుంచి కొంత తడబాట్లకు గురి అవుతోంది కదా. సో ఇది ఇంకా ఫర్దర్గా ఎక్కువ ఉండే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వెలువడుతున్నాయి కాబట్టి, సో అంటే ఎందుకు ఉండకపోవచ్చు అంటారు తడబాట్లు? అంటే మీరేమో తడబాట్లు ఉండవని చెప్తున్నారు కాబట్టి, సో ఎందుకు ఉండకపోవచ్చు అంటారు అసలు? మెయిన్గా మనము ట్రంప్ ధోరణి చూసాము. ఏప్రిల్ మాసంలో మొదటి వారం నుంచి చూస్తే ట్రంప్ టారిఫ్ వారు అది ఇది ప్రకటించిన తర్వాత ఏ దేశం కూడా, మిగతా దేశాలు కామ్గా ఉన్నా కానీ చైనా మాత్రం ఏమాత్రం లొంగలేదు. చైనా ధీటుగా మళ్ళీ వాళ్ళు కూడా టారిఫ్స్ విధించడం అమెరికా మీద చూసాం. సో ఫైనల్గా అమెరికానే వెనక్కి తగ్గి ఫస్ట్ 90 days కూల్ ఆఫ్ టైం తీసుకుంది. ఆ పీరియడ్లో అంటే 90 రోజులు పోస్ట్ పోన్ చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఈ లోపల ట్రంప్ వ్యాఖ్యలు కానీ అవన్నీ మనం గమనిస్తే చాలా సామరస్య ధోరణితో ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేశంలోనే వ్యతిరేకత వచ్చిందో, వాళ్ళ దేశంలో సర్వే చేయించుకుంటే కేవలం 43% మాత్రమే అభిమానించడం, మిగతా వాళ్ళందరూ రివర్స్ అయిపోవటం, ఇవన్నీ కూడా ఆయన కొంచెం అంటే ఆయన ప్రభ కొంచెం తగ్గుతుందని మనం శాంతించారు. దాంతో కొంత శాంతించడం జరిగింది. ఎవరిని అయ్యే పనులు కాదు అని అర్థం చేసుకున్నారు. తద్వారా ఒక 90 days టైం తీసుకున్నారు. ఈ టైంలో డీటెయిల్గా ఆలోచించుకొని ఒక పక్కా ప్రణాళికతో ఈసారి వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎకనామిక్స్ అనేది ఆల్మోస్ట్ ఈరోజు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా మనం ఒక నిర్ణయం తీసుకొని అందరినీ ఫాలో అవ్వమనడం చాలా చెప్పడం ఈజీ, కానీ ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. సో అదే ఇప్పుడు జరిగింది. సో బహుశా సామరస్యపూర్వకంగా భవిష్యత్తులో ఈ దేశాలు మాట్లాడుకొని ఎవరు ఎక్కడ ఎక్కువ నష్టపోతున్నారు అనేది బేరీజ్ వేసుకొని దాని ప్రకారము టారిఫ్స్ విధించే అవకాశం ఉంది. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక బోర్డు తీసుకొచ్చి ఈ కంట్రీకి ఇంత, ఈ కంట్రీకి బోర్డు కూడా పట్టుకొని మొత్తం నెంబర్లను చదివేసేసి అలా చేసే ప్రక్రియ కాదు ఇది. సో అందువల్ల ట్రంప్ది టారిఫ్స్ అయిపోయిందని అనుకోవచ్చు. అంత సవ్యంగా సాగుతున్న టైంలో మన మార్కెట్స్లో ఈ పెహల్గాం ఘటనతో మార్కెట్స్ ఒక్కసారిగా ఉలికి పడినట్లుగా కొంత కరెక్షన్స్ దిశగా మార్కెట్లు ముందుగా వచ్చినప్పటికీ న్యూస్ మంత్లీ అలాగే వీక్లీ సెటిల్మెంట్ ఉండటంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో మార్కెట్స్ కొంత తట్టుకొని నిలబడ్డాయి. కానీ ఫ్రైడే కొంత వాటి వేడి అనేది మార్కెట్లో కనిపించింది.
సో మార్కెట్స్ కొంత ఫాస్ట్గా పడిపోవటము, తర్వాత రికవరీ అవ్వటము, కొంత సర్దుకొని, అంటే ముందుగా రిలయన్స్ రిజల్ట్స్ కూడా రాబోతుంది, అంటే ఫ్రైడేకి మనం చూస్తే ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ మళ్ళీ కొంత సర్దుకొని ఉంది. సో భవిష్యత్తులో మార్కెట్స్లో కొంత కన్సాలిడేషన్ కనిపించినప్పటికీ వ్యూ మాత్రం లాంగ్ వ్యూ పెట్టుకోవడం బెటర్. రైట్. సో ఇప్పుడు మీరు Q4 రిజల్ట్స్ అన్నారు కదా, సో రిలయన్స్ ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయల లాభాలంటూ కూడా ఇవాళ అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా కూడా తీసుకున్నారు. సో మరి ఏంది Q4 రిజల్ట్స్ రిలయన్స్కి ఎలా కలిసి వచ్చాయంటారు, అండ్ ఇది మార్కెట్కి ఎంత బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? రిలయన్స్ పర్టికులర్గా 2 సెగ్మెంట్స్లో బాగా రాణించిందండి, 2-3 సెగ్మెంట్స్లో. ఒకటి జియో ప్లాట్ఫామ్స్లో భారీగా ఒక 30% గ్రోత్ అనేది, ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తుంది. 7,000 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. అట్లాగే రెవెన్యూస్ 33,000 కోట్లకి ఎగబక్కాయి. యావరేజ్ యూజర్కి వచ్చే ఆర్పు అని మనం చెప్తాము. ఆర్పు అనేది ఆల్మోస్ట్ 206 రూపాయలకి పెరగడం చూసాము. అంటే ఇది ఒక 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. సో టోటల్గా అంటే క్లియర్ విన్నర్గా ఈ ఏదైతే టెలికమ్యూనికేషన్ డివిజన్ ఉందో అది క్లియర్గా బాగా రాణించిందని చెప్పుకోవచ్చు. అట్లాగే రిలయన్స్ రిటైల్ కనుక చూస్తే దాదాపుగా ఇదొక 30% గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తుంది. దాదాపుగా 3,519 కోట్ల రూపాయలు మనకి రిటైల్లో ప్రాఫిట్స్ కనిపించాయి. 88,000 కోట్ల రూపాయల సేల్స్. అట్లాగే నెంబర్ ఆఫ్ స్టోర్స్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ 500 స్టోర్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పెరిగి 19,340 స్టోర్స్తో ఈ 2 సెగ్మెంట్స్ రిలయన్స్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, అలాగే రిటైల్ అయితే ఈ 2 కూడా బాగా రాణించాయి. అట్లాగే వాళ్ళకున్న జియో హాట్స్టార్ అనే ఒక మీడియా సంస్థ కూడా బాగా రాణించింది. దాదాపుగా 10,000 కోట్ల రెవెన్యూతో 229 కోట్ల ప్రాఫిట్తో ఆల్మోస్ట్ వీళ్ళకి ఐపీఎల్ రైట్స్ ఇవన్నీ ఉండటంతో, ఎక్స్క్లూజివ్ రైట్స్, ఆ పర్టికులర్ సెగ్మెంట్లో కూడా మంచి రాణించడం జరిగింది. అయితే ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే O2C సెగ్మెంట్, ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ మాత్రం కొంత నెగిటివ్ కనిపించిందండి. అంటే ఎబిడా మార్జిన్స్లో ఎబిడా ప్రాఫిట్ చూసినప్పుడు ఆల్మోస్ట్ 10% డౌన్ కనిపించింది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం కంపేర్ చేసినప్పుడు. ఆ డిక్రీజ్ అనేది ఆ ఒక పర్టికులర్ సెగ్మెంట్కి పరిమితం అవడంతో ఓవరాల్ రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. అట్లాగే రిలయన్స్ నెక్స్ట్ ఇయర్ గ్రోత్ ఎస్టిమేషన్స్, రాబోయే క్వార్టర్స్ కూడా బాగా ఇవ్వటం జరిగింది. ఆ గైడెన్స్ కూడా బాగా పనికొచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రిలయన్స్ మనకి ఇప్పుడు అట్రాక్టివ్ ప్రైసింగ్ దగ్గర కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1,300 దరిదాపుల్లో రిలయన్స్ షేర్ ట్రేడ్ అవటం, మల్టిపుల్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం రేపు మండే పైకి బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. డివిడెండ్ కూడా 5.5 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఒక 25,000 కోట్ల రూపాయలకి ఎన్సీడీస్ ఇస్తున్నారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కావచ్చు, ఖర్చులకు కావచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 131,000 కోట్ల రూపాయలకి ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 25 దాకా ఖర్చు పెట్టడం జరిగింది. సో భారీ ఎత్తున ఎక్స్పాన్షన్స్, అట్లాగే గ్రోత్ అనేది రిలయన్స్లో ఇక్కడ నుంచి కనిపించే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అండ్ ఐటీ స్టాక్స్ పరిస్థితి ఉంది ప్రస్తుతం? ఐటీ స్టాక్స్ మాత్రం కొంత నిరాశపరిచినట్టే మనం అనుకోవాలి. పర్టికులర్గా మనము కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ రిజల్ట్స్ చూసాము, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా పర్టికులర్గా మనకి ఆందోళన కలిగించే అంశం ఏంటంటే నెగిటివ్ గైడెన్స్ ఇవ్వటం. అంటే నెక్స్ట్ ఇయర్ ఈ కంపెనీస్లో గ్రోత్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కంపెనీస్ ఎలా తయారైనాయి అంటే కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ తయారైనాయి. ఈ సంవత్సరం మనము బాగా వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఏదైతే ఉందో ఇయర్ టు డేట్ మనం చూస్తే ఐటీ నెంబర్ 1గా ఉంది. తర్వాత రియాలిటీ అనే సెక్టర్ కూడా బాగా తగ్గుముఖం పట్టి ఉంది, అంటే తగ్గింది. సో ఐటీ సెక్టార్లో బాగా తక్కువగా రేట్ల దగ్గర దొరకడంతో డివిడెండ్ ఈల్డ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనకి 3% డివిడెండ్ కనిపిస్తుంది. అది మంచి అంశమే. సో ఇన్వెస్టర్స్ కొంచెము ఐటీ స్టాక్స్లో ఏంటంటే రాబోయే ఫ్యూ క్వార్టర్స్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే గైడెన్సే వాళ్ళు తక్కువ ఇవ్వడంతో సడన్ షాక్స్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. ఇది ఒక సైక్లికల్ ఇబ్బంది అని చెప్పుకోవాలి. అంటే మనం ఇద్దరికి సైక్లికల్ స్టాక్స్ అంటే ఏ మెటల్స్ లేకపోతే షుగర్ సెక్టార్స్ ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కనుక మనం చూస్తే ఐటీ సెక్టార్ ఒక సైక్లికల్ సెక్టార్గా మారింది అనుకోవచ్చు. ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. మేబీ ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సర్దుకొని. ఇది టెంపరీ ఫేజ్ అని చెప్తాను. రైట్ రైట్.
సో మరి ఇప్పుడు అంటే ఇప్పుడున్న ఈ గందరగోళంలో అండ్ ఇప్పుడున్న యుద్ధానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో సో అంటే ఇప్పుడు అంటే ఏ సెక్టార్స్ కొంత అనుకూలంగా ఉండొచ్చు అంటారు అసలు? అంటే మెయిన్ గా మనకి ట్రంప్ టారిఫ్స్ రేపు మళ్ళీ 90 days తర్వాత ఈ లోపల కొంత నెగోషియేషన్స్ జరగచ్చు ఇండియా గవర్నమెంట్ కి, యుఎస్ గవర్నమెంట్ కి. మెయిన్ గా మనము ఆటోమొబైల్ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఇట్లాంటివన్నీ ఐటీ ఇలాంటివన్నీ కూడా మనం యుఎస్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఆ సెక్టార్స్ ఇబ్బంది పడే అంశం ఉంటుంది ఇన్ కేసు ట్రంప్ టారిఫ్స్ ఆయన విధించే అవకాశం, అంటే ఎంత విధిస్తారు అనే దాన్ని బట్టి ఆ పర్టికులర్ సెక్టర్లో ఇబ్బంది ఉంటాయి. కాబట్టి పర్టికులర్గా ఆ సెక్టార్లో గ్రోత్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. కానీ ట్రంప్ నిర్ణయాలకి ఏమాత్రం సంబంధం లేని సెక్టార్స్ ఏదైతే ఉందో, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ స్టాక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, లోకల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా రాణిస్తున్నాయి. సో అవన్నీ మనం ఇయర్ టు డేట్ చూసినప్పుడు చక్కటి పర్ఫార్మెన్స్లు మనకు కనిపిస్తున్నాయి. 14%, 15% సెక్టార్ వైజ్గా ర్యాలీస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ 1 month డేటా తీసుకున్నప్పుడు కూడా కొన్ని సెక్టార్స్ బాగా రాణిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత కన్జంప్షన్ స్టోరీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ట్రంప్ డెసిషన్స్కి అట్లాగే వాటికి ఏమీ సంబంధం లేని సెక్టార్స్. అలాంటి సెక్టర్ అంటే ఇన్వెస్టర్స్ చాలా స్మార్ట్గా తెలివిగా ట్రంప్ నిర్ణయాలకి ఏమాత్రం అఫెక్ట్ కాని సెక్టార్స్ ఏదైతే ఉంటాయో ఆ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కెట్ విషయానికి వస్తే లాస్ట్ ఒక 7-8 months ఎంత ఫాల్ జరిగిందో చూసాము. సరే మొత్తానికి ఫాల్ జరిగింది. తర్వాత రీసెంట్గా ట్రంప్ చేసిన హడావిడి వల్ల ఇంకా పెద్ద గందరగోళం జరిగింది మార్కెట్లో. సరే మొత్తానికి ఒక వారం 10 రోజుల వ్యవధిలో ఒక 7 sessions మార్కెట్ బాగా రాణించింది. అండ్ మళ్ళీ వెంటనే యుద్ధానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో మళ్ళీ ఒక 2 రోజుల నుంచి కొంత తడబాట్లకు గురైంది. కాబట్టి సో మరి ఇప్పుడు జరుగుతున్న ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏం చేయాలంటారు అసలు? ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఈ ఎక్స్ట్రీమ్స్ చూసినప్పుడు ఎక్స్ట్రీమ్లో ప్యానిక్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా మార్కెట్స్ పెరిగిపోతున్నప్పుడు ఒక యూఫోరిక్ కండిషన్లోకి వెళ్తారు. అంటే అప్పుడు మనం తెలివి ఉపయోగించాలి. యాక్చువల్గా అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం అట్లాంటివి మన పోర్ట్ఫోలియోస్ని కొంచెం బాగా చక్కగా రాణించిన షేర్లని అమ్మటం, లేకపోతే ఏదైనా వీక్ షేర్లు ఉంటే తీసేయటం, అట్లాంటివి కార్యక్రమాలు మనం చేయాలి. కానీ యూఫోరిక్ కండిషన్లో ఇంకా మార్కెట్స్ ఇంకా పైకి వెళ్తాయి, ఇంకా చాలా దూరం వెళ్తాయి అని ఆశతో ఉండిపోతారు. అట్లాగే ఎక్స్ట్రీమ్స్ అనేది లోవర్ సైడ్ జరిగినప్పుడు, అంటే మార్కెట్స్ బాగా పడిపోయినప్పుడు పానిక్ గురవుతారు. అంటే ఇక్కడ ఎందుకంటే ఇంకా పడిపోతుందేమో మార్కెట్స్, మనం ఇప్పుడు ఉండకూడదేమో, మార్కెట్లో ఉండకూడదని స్టాక్స్ అని కూడా అమ్మేస్తూ ఉంటారు. సో ఈ ఎక్స్ట్రీమ్స్ అనేది మనం ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో బాగా పడిపోయినప్పుడు స్టాక్స్ని మనం కొనుక్కోవటము, అలాగే బాగా పెరిగినప్పుడు మన పోర్ట్ఫోలియోస్ రీషఫుల్ చేసుకోవడం, ఇట్లాంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. అట్లాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎస్ఐపిస్ ఆపేయటం, అంటే ఇంకా మనకి పెద్ద రిటర్న్స్ రావేమో, ఆగిపోయింది అంటే గ్రోత్ ఎన్ఏవి పెరగటం ఆగిపోవటం, గత 6 నెలల నుంచి కొంత ఎన్ఏవిస్ తగ్గడం కూడా మైనస్ చూస్తున్నాం. సో అలాంటి కూడా బాగా చేస్తూ ఉంటారు, అంటే ఎస్ఐపిలు ఆపేయటం లాంటివి. జనరల్గా ఎస్ఐపిస్ అనేవి మార్కెట్స్ పడుతున్నప్పుడే ఎక్కువ ఎస్ఐపిలు మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ మీరు పొందే అవకాశం ఉంటుంది గతంలో కంటే. ఇప్పుడు ఎన్ఐవి తగ్గినప్పుడల్లా మీరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ముందుగా వచ్చే 100 యూనిట్ల కంటే ఇప్పుడు 110 యూనిట్లు 112 యూనిట్లు వస్తాయి. సో కొంత యూనిట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మార్కెట్స్ పడేటప్పుడే ఎస్ఐపిలు ఆపకుండా కంటిన్యూ చేయాలి. అలాగే షార్ట్ టర్మ్ ఫండ్స్, చాలామంది షార్ట్ టర్మ్ ఫండ్స్ తెచ్చి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అవి కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన అంశంగా మారుతూ ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ మనీస్ వల్ల ఏమవుతుందంటే ఆ మనీస్ రీపే చేయాల్సిన టైం వస్తూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఆ మనీస్ మళ్ళీ రీపే చేసే ప్రాసెస్లో మార్కెట్ ఏదో బాటమ్ అవుతూ ఉంటుంది అప్పుడే. అలాంటి టైంలో స్టాక్స్ ఎగ్జిట్ అవటము, తర్వాత లాస్ బుక్ చేయటము, అప్పటికే ఇంట్రెస్ట్స్ అక్యూములేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటిదే మళ్ళీ ఎంటీఎఫ్ ప్రోగ్రామ్ లాంటిది. అంటే స్టాక్ బ్రోకర్ దగ్గర అప్పు తీసుకోవటాన్ని మనం ఎంటీఎఫ్ అంటాం. మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఒక 10 లక్షలు పెట్టి ఇంకో 10 లక్షలు బ్రోకర్ దగ్గర అప్పు తీసుకోవడం, లేకపోతే 20 లక్షలు బ్రోకర్ దగ్గర అప్పు తీసుకోవడంతో ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్లో ఇరుక్కుపోయి అక్కడ కూడా నష్టపోతుంటారు. ఇట్లాంటి పనులు ఎలాంటి మార్కెట్ కండిషన్స్లో కూడా చేయకుండా ఉండటమే మంచిది. అట్లాగే మార్కెట్లో చాలా మంది టైం అనేది ఏదో కరెక్ట్గా బాటంలో ఎంటర్ అవ్వాలి, లేకపోతే కరెక్ట్గా
బాగా పడిపోయినప్పుడు ఎంటర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా టైం చేయడం అనేది చాలా కష్టం. అలా టైం చేయలేం. టైం చేయకుండా మార్కెట్కి ఎక్కువ టైం ఇచ్చేటట్లు, తక్కువ ఫండ్స్ అయినా పర్వాలేదు, ఇన్వెస్టర్స్ మీరు ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ కాలం మనం కంటిన్యూ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం టైమింగ్ చేద్దామని ఆశతో వెయిట్ చేయడం, సైడ్ లైన్స్లో ఉండటం, ఇలాంటి కార్యక్రమాల వల్ల మనం మంచి ఆపర్చునిటీస్ కోల్పోయే అవకాశాలు క్లియర్గా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ లాంటివి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని టైమ్లీ అప్లై చేస్తే మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు స్టాక్ మార్కెట్లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మరి ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కదలికలు ఏ విధంగా ఉంటాయి ఏంటనే అంశం గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.